ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని ఖరారు చేయనుంది కోర్టు. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించనున్నారు అధికారులు. ఇక ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ బంధువులు ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు. Madam, Hindi में कुछ बोलिए. Please. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Side. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. Jai Telangana. ఇక కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. Second accused is getting a BJP ticket. Side. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. Jai Telangana. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. Madam, Hindi में कुछ बोलिए. Please. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Side. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్గా మారడం లేదని కవిత అన్నారు. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. Jai Telangana. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. Madam, Hindi में कुछ बोलिए. Please. This is not రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. They are fighting it out. It is an illegal case.
అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు ఇక ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ అండ్ బంధువులు ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి సూచించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయమూర్తి కోరారు. Money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP second accused is getting a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. ఇక కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడీలో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. Joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP ఇక కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరానని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడికి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్ గా మారడం లేదని కవిత అన్నారు. టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP second accused is getting a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case it is a political laundering case it is a fabricated and false case we will come out very clean Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ one accused has already joined BJP second accused is getting a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case it is a political laundering case it is a fabricated and false case we will come out very clean Jai Telangana. Jai Kavita. Jai Telangana. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవిత రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు.
Third accused are given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come. ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ బంధువులు కూడా ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ has already joined BJP second accused is getting a BJP ticket third accused are given 50 crores in electoral bonds this is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused are given 50 crores in electoral bonds. This is కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused ఇక కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరానని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్గా మారడం లేదని కవిత అన్నారు. బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused are given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana.